అత్యధిక మెజారిటీ సొంతం చేసుకున్న టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు 11 సీట్ల దూరంలో ఉండిపోయింది. ఇప్పుడు ఆ 11 సీట్లను ఎలా భర్తీ చేస్తారనే దానిపై కూడా ఉత్కంఠ నెలకొందనే చెప్పాలి. మరి దీనిపై విజయ్ ఎలా ముందుకెళ్లబోతున్నాడు, ఎలాంటి వ్యూహాలను రచిస్తాడు, 11 మందిని ఎవరిని తీసుకొస్తాడు, లేదా పొత్తు పెట్టుకుంటాడా, లేదా కేవలం ఏదైతే మద్దతు ఇమ్మనే కోరుతాడా అనే దానిపై కూడా ప్రస్తుతం ఇప్పుడు తమిళనాట ఉత్కంఠ నెలకొంటుందని చెప్పుకోవాలి. ఏదైతే అటు తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు మ్యాజిక్ ఫిగర్ 118 సీట్లు కావాలి. అయితే టీవీకేకి 108 సీట్లు వచ్చాయి. అండ్ అలాగే విజయ్ కూడా 2 చోట్ల పోటీ చేసి ఉన్నారు కాబట్టి ఒక చోట మాత్రమే తను ఎమ్మెల్యేగా కొనసాగుతారు. అయితే ఇప్పుడు 11 సీట్లు అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కూడా ఇప్పుడు టీవీకే పార్టీకి అవసరం. మరి ఆ 11 సీట్లలో ఎవరిని భర్తీ చేయబోతున్నారనే ఉత్కంఠ అయితే నెలకొందని చెప్పుకోవాలి. ఆ 11 మంది కీలక నేతలు ఎవరు కాబోతున్నారు అనేది కూడా ప్రస్తుతం సస్పెన్షన్ గా మారిందని చెప్పుకోవాలి. అయితే దీనిపైనే అటు పొత్తు పెట్టుకోవాలా లేదా కేవలం మద్దతు మాత్రమే తీసుకోవాలనే ఆలోచనలో ప్రస్తుతం అయితే ఉన్నారు. అయితే మరి కాసేపట్లో కూడా విజయ్ అయితే అటు ఎమ్మెల్యేలు కీలక నేతలతో కూడా సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో కూడా దీనిపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ సమావేశంలోనే ఫైనల్ నిర్ణయం తీసుకునే ఛాన్స్ కూడా కనిపిస్తుంది. అయితే మరో పక్కన విజయ్ కి మద్దతు ఇచ్చే ఆ 11 మంది ఎవరన్న దానిపై కూడా ఉత్కంఠ నెలకొంది. సో ఇప్పటికే కాంగ్రెస్ నుంచి గెలిచిన 5గురు కూడా ఇటు టీవీకేకి మద్దతు ఇస్తారంటూ కూడా ప్రచారం జరుగుతుంది. విజయ్ తండ్రి కూడా అటు కాంగ్రెస్ నేతలను అయితే ఇప్పటికే మాట్లాడాడు. నిన్న ఏదైతే అటు కౌంటింగ్ అనంతరం కూడా కాంగ్రెస్ నేతలతో అటు విజయ్ తండ్రి కూడా మాట్లాడి వారిని అటు టీవీకేకి మద్దతు ఇవ్వాల్సిందిగా కూడా కోరారు. మరి ఇప్పుడు అటు టీవీకే పార్టీలోకి రాబోయే ఆ 11 మంది ఎవరనే దానిపై అయితే చర్చ నడుస్తుంది. ఎవరు వస్తే ఇటు ప్రభుత్వంలో ముందుకి సాగగలుగుతారు. ఏదైతే పలు హామీలతో కూడా విజయ్ అయితే భారీ ఘన విజయం సాధించుకుంటూ వచ్చాడు. ప్రజల్లో ఆదరణ చూసాము, భారీ మెజారిటీ చూసాము. ఇప్పుడు ఆ 11 మంది నేతలే కీలకం కాబోతున్నారని చెప్పుకోవాలి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కూడా. మరి ఇప్పుడు రాజకీయ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి, వచ్చేది ఎవరనేది కూడా చర్చ నడుస్తుంది. మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి శివ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. శివ, చూస్తున్నాము ఇప్పుడు ప్రస్తుతం ఆ 11 మంది ఎవరనే చర్చ అయితే జోరుగానే కొనసాగుతుందని చెప్పుకోవాలి. మరి తమ పార్టీలోకి పొత్తు పెట్టుకుంటారా, కేవలం మద్దతు కోరుతారా, దీనిపై ఈ రోజు క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? రైట్, డెఫినెట్గా ఇప్పుడు తమిళనాడు విజయంతో ఫుల్ జోష్లో ఉన్న టీవీకే పార్టీ శ్రేణులకు ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ఉత్కంఠ కొనసాగుతుంది. అంటే ఇప్పుడు ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోవాలా లేకపోతే మద్దతుతోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలా అనే సమాలోచనలు అయితే విజయ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి అధవ్ అర్జున్ కానీ మరోవైపు ఇతర సీనియర్ నేతలందరూ కూడా ఈ పొత్తులకు సంబంధించి కానీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావాల్సిన అంశాలపై ప్రధానంగా చర్చిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. దానిలో భాగంగా ప్రజెంట్ అయితే 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా తమిళనాడులో టీవీకే నిలిచింది. ఇక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కూడా ఇప్పటికే గవర్నర్ను పర్మిషన్ అడిగారు. గవర్నర్కు లేఖ రాసి 2 వారాల్లోగా సమయం కేటాయించాలి, సమయం అనేది ఇవ్వాలి, ఈలోపు సంఖ్యాబలాన్ని మీకు చూపిస్తామంటూ కూడా టీవీకే పార్టీ అధినేత ఆ పార్టీకి సంబంధించిన నేతలు గవర్నర్కు మెయిల్ ద్వారా లేఖను పంపించారు. దీనికి ఇంకా గవర్నర్ నుంచి రిప్లై రావాల్సి ఉంది. కానీ ఈలోపు కావాల్సిన సంఖ్యాబలాన్ని కూడా నిరూపించుకోవాల్సి ఉంటుంది. వారందరినీ కూడా మద్దతు కూడగట్టాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అయితే 108 స్థానాలు, దీంట్లో విజయ్ 2 స్థానాల్లో పోటీ చేశారు కాబట్టి ఆ 2 స్థానాలను కౌంట్ చేస్తారా, లేకపోతే 107 స్థానాలుగానే దీన్ని నిబంధనల ప్రకారం పరిగణలోకి తీసుకుంటారా అనేది కూడా నిబంధనల ప్రకారం చూడాల్సి ఉంది. కానీ ఒకవేళ 107 స్థానాలనే నిబంధనల ప్రకారం పరిగణలోకి తీసుకుంటే కనుక 11 మంది అభ్యర్థుల సంఖ్యాబలం అంటే మద్దతు అనేది ఇంకా కావాల్సి ఉంటుంది. దానిలో భాగంగా 11 మంది సంఖ్యాబలం ఏ పార్టీ నుంచి తీసుకుంటారు, మొత్తం అక్కడ ఇతర పార్టీల మద్దతు కూడగట్టినప్పటికీ కూడా కాంగ్రెస్ దగ్గర 5 స్థానాలు ఉన్నాయి, పీఎంకే దగ్గర 4 స్థానాలు, సిపిఐ సిపిఎం దగ్గర 4 స్థానాలు ఉన్నాయి. ఇతర పార్టీల నుంచి కూడా మద్దతు తీసుకుంటే కనుక అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కావాల్సిన సంఖ్యాబలం అనేది దాటి మరి మద్దతు అనేది లభించబోతుంది. కానీ ఎవరి మద్దతు తీసుకుంటారు, ఎవరితో పొత్తు పెట్టుకుంటారు విజయ్ అనేది కూడా చూడాల్సి ఉంది. ఇప్పటికే విజయ్ తండ్రి చంద్రశేఖరన్ శివ అయితే ఇప్పుడు కాంగ్రెస్ కూడా పొత్తు పెట్టుకున్నందుకైతే రెడీగా ఉన్నట్లు తెలుస్తుంది. సో ఏదైతే ఇప్పటికే తన తండ్రి కూడా కాంగ్రెస్ అయితే ఆహ్వానించారు. మరి ఒకవేళ కాంగ్రెస్ నిజంగా పెట్టుకుంటే తమ డిమాండ్లు ఏమైనా వినిపించే ఛాన్స్ ఉందనుకోవచ్చా? డిమాండ్లు అనేది పక్కన పెడితే ప్రధానంగా డిఎంకేతో ఇప్పుడు పొత్తులో భాగంగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసింది కాంగ్రెస్. కానీ ఇప్పుడు విజయ్కి మద్దతు తెలుపుతారు. ఒక మద్దతు తెలుపుతో జాతీయ రాజకీయాల్లో సమీకరణాలు ఏ విధంగా మారబోతున్నాయి, ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది కూడా చూడాల్సి ఉంది. ఒకవేళ
ఇటు టీవీకే పార్టీతో కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ దగ్గర 5 స్థానాలు ఉన్నాయి. 5 స్థానాలతో పొత్తు పెట్టుకున్నప్పటికీ మద్దతు తెలిపినప్పటికీ కూడా ఇంకా మరో 5-6 స్థానాలు అనేవి టీవీకేకి కావాల్సి ఉంటుంది. ఇక పీఎంకేతో కానీ ఇటు సిపిఐ-సిపిఎంతో కానీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన పరిస్థితులు అయితే టీవీకేకి ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు టీవీకే కాంగ్రెస్ మద్దతు తీసుకుంటే ఇతర పార్టీల నుంచి ఏ విధంగా వారికి మద్దతు లభిస్తుంది అనేది కూడా చూడాల్సి ఉంది. ఇక డిమాండ్ చేయడానికి కాంగ్రెస్కు ఎటువంటి ఆప్షన్ లేదు. అంటే వారు ఉంటే డిఎంకేతో ఉండాలి లేదా టీవీకేతో ఉండాలి. 5 స్థానాలు ఉన్నాయి కాబట్టి వారికి మద్దతు తెలిపినందుకు ఏమైనా క్యాబినెట్లో ఏమైనా క్యాబినెట్ ర్యాంక్ కానీ క్యాబినెట్ మినిస్టర్ ఏమైనా ఇస్తారా లేదా అసలు మద్దతు తీసుకుంటారా లేదా, ఒకవేళ మద్దతు తీసుకునేకైతే ఎవరితో మాట్లాడుతున్నారు, ఎటువంటి చర్చలు జరుపుతున్నారు అనేది కూడా ఇంకా అధికారికంగా ప్రకటన అయితే విడుదల చేయాల్సి ఉంది. కానీ సంప్రదింపులు జరుపుతున్నట్లుగా అయితే కాంగ్రెస్తో తెలుస్తోంది. దానిలో భాగంగానే ఇక్కడ తమిళనాడులో విజయం సాధించిన వెంటనే టీవీకే పార్టీ అధినేత విజయ్కు ఇటు ఫోన్ చేసినట్లు కూడా తెలుస్తుంది రాహుల్ గాంధీ. మరోవైపు ట్విట్టర్ ద్వారా కూడా ఈ అద్భుతమైన విజయంకి అభినందనలు అంటూ కూడా టీవీకేను విజయ్ను ఉద్దేశించి ఇటు రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ఫోన్లో కూడా ఆయనకు విషయం చెప్పినట్లుగా కూడా ప్రచారం జరుగుతోంది. కానీ ఆ ఫోన్లో విషయం చెప్పారు, ట్విట్టర్ ద్వారా అభినందించారు. అది మద్దతుకు దారితీస్తుందా లేకపోతే పొత్తు పెట్టుకుంటారా, అసలు ఏం జరగబోతుంది అనేది కూడా చూడాల్సి ఉంది. అంటే రాష్ట్ర నాయకత్వం అయితే టీవీకే పార్టీతో వెళ్ళాలి, మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తే వారు కూడా లబ్ధి చేకూరుతుంది అనేది కూడా రాష్ట్ర నాయకత్వం కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం చెప్తున్నట్టు తెలుస్తుంది. కానీ దీనికి కాంగ్రెస్ అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుంది అనేది చూడాల్సి ఉంది. దానితో పాటు ఇతర పార్టీలు చిన్న పార్టీలు ఉన్నాయి కాబట్టి వాటన్నిటి మద్దతుతో, అంటే అక్కడ మ్యాజిక్ ఫిగర్ అనేది 234 స్థానాలు కాబట్టి 118 స్థానాలు ఎవరికైతే మ్యాజిక్ ఫిగర్ ఉంటుందో వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉంటుంది. ఇక్కడ ఇటు టీవీకేకి 108 స్థానాలు ఉన్నాయి. దాంట్లో 108లో విజయ్ 2 స్థానాలు పోటీ చేశారు కాబట్టి దాంట్లో ఒక స్థానం నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఆ 2 స్థానాల నుంచి ఓటింగ్లో పాల్గొనేందుకు అవకాశం ఉంటుందా విజయ్కు, లేదా ఒక స్థానం నుంచే ఓటింగ్లో పాల్గొనేందుకు అవకాశం ఉంటుందా? అయితే ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఫ్లోర్ టెస్ట్ అనేది ఉంటుంది. ఫ్లోర్ టెస్ట్లో సంఖ్యాబలాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇటు ప్రమాణ స్వీకార కార్యక్రమం అయిన తర్వాత ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేస్తారు. దాంట్లో ఫ్లోర్ టెస్ట్ ఉంటుంది. సంఖ్యాబలం ఎంత ఉంది ఏంటి అంటే 108 స్థానాలు ఉన్నాయి, మా దగ్గర మిగతా వాళ్ళు పోటీ చేస్తున్నారని లేఖలు సమర్పించినప్పటికీ కూడా ఫ్లోర్ టెస్ట్గా అసెంబ్లీలో సంఖ్యాబలాన్ని బట్టి అక్కడ ఓటింగ్ జరుగుతుంది. కాబట్టి ఆ ఓటింగ్ ద్వారా ప్రభుత్వం సుస్థిరంగా ఉందనేది కూడా భావించాల్సి ఉంటుంది. ఒకవేళ ఫ్లోర్ టెస్ట్లో కూడా ఎవరైనా ఫ్లేట్ పేరాయిస్తే మాత్రం మళ్ళీ టీవీకే పార్టీకి ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఈ చిన్న పార్టీలు మద్దతు తీసుకుని భవిష్యత్ కార్యాచరణ భవిష్యత్తులో ఏ విధంగా ఉండబోతుంది, భవిష్యత్తులోని బెదిరింపులకు పాల్పడే వారు మద్దతు ఉపసంహరించుకుంటే మళ్ళీ అవిశ్వాస తీర్మానానికి దారితీసే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి ఇబ్బందులు లేకుండా ఫ్యూచర్ని భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఎవరితో పొత్తు పెట్టుకోవాలి, ఒకవేళ కాంగ్రెస్ పీఎంకే సపోర్ట్ చేసినప్పటికీ కూడా ఇటు డిఎంకే ఏఐడిఎంకే సంబంధించిన కొంతమంది మద్దతుదారులు ఇటు టీవీకే పార్టీతో విజయ్తో నడిచేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. దానిలో భాగంగా అక్కడి నుంచి కూడా పొత్తు పెట్టుకోబోమంటూ కూడా అటు నిన్ననే తేల్చి చెప్పేసింది టీవీకే. ఒకవేళ ఇప్పుడు కాంగ్రెస్ వస్తే కనుక అటు డిఎంకేనే కాదని వచ్చే ఛాన్సెస్ ఎంతవరకు ఉంటాయనుకోవచ్చు? ఒకవేళ నిజంగా అలా వస్తే అటు కాంగ్రెస్ పై వ్యతిరేకత వచ్చే ఛాన్స్ ఉందా డిఎంకే నుంచి? డెఫినెట్గా ఇప్పుడు డిఎంకే నుంచి ఒకవేళ వారితో ఒక సంబంధం లేకుండా టీవీకే పార్టీతో కాంగ్రెస్ మద్దతుతో అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే కనుక కొంత వ్యతిరేకత అంతర్గత కలహాలు అనేవి డెఫినెట్గా ఉంటాయి. కానీ ఇటు రాష్ట్ర నాయకత్వం మాత్రం జాతీయ నాయకత్వం సంబంధం లేకుండా ఇప్పుడు టీవీకేకు మద్దతు తెలపాలనేది ప్రధానంగా తమిళనాడు రాష్ట్ర నాయకత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇక అధిష్టానానికి సంబంధించి కూడా ఇటు మాణిక్యం ఠాగూర్ కూడా ఈరోజు మీడియాతో మాట్లాడుతూ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే దానికి మేము సమ్మతిస్తామనేది కూడా మాణిక్యం ఠాగూర్ లోక్సభ ఎంపీ కూడా తెలియజేశారు. దానిలో భాగంగా అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా చూడాల్సి ఉంది. ఇప్పటికే ఇటు టీవీకే పార్టీ నేతలైతే కాంగ్రెస్తో నెగోషియేషన్స్ అంటే సంప్రదింపులు జరుగుతున్నాయి, వారు తీసుకున్న నిర్ణయం బట్టి మేము ముందుకు వెళ్తామని చెప్తున్నారు. దానిలో భాగంగా వారి ముందు జాగ్రత్తలో భాగంగానే ఇటు తమిళనాడు గవర్నర్ను 2 వారాల సమయం కోరారు. ఈ నేపథ్యంలో 2 వారాల సమయం ఇస్తారా, లేకపోతే ఒక వారం సమయం ఇచ్చి ఈలోపే సిద్ధమవ్వాలి, బల నిరూపణకు సిద్ధమవ్వాలని ఆదేశాలు ఇస్తారనేది కూడా చూడాల్సి ఉంది. ఒకవేళ కాంగ్రెస్ పీఎంకే వీసీకే కానీ ఇతర సిపిఎం సిపిఐ ఇతర పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటి మద్దతు కూడగట్టుకున్నప్పటికీ కూడా భవిష్యత్తులో లాంగ్ రన్లో ఇటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలనే ఉద్దేశంతోనే గవర్నర్ను సమయం కోరినట్టు తెలుస్తుంది. దానిలో భాగంగా కొంతమంది సానుభూతి పరులు ఎవరైతే విజయ్ అంటే అభిమానం ఉన్న వాళ్ళు ఏఐడిఎంకేలు డిఎంకేలు కూడా ఉన్నారు. కాబట్టి దాని నుంచి కూడా చాలా వరకు దాదాపు ఇరు పార్టీలకు సంబంధించి ఒక 6 నుంచి 7 మంది ఎమ్మెల్యేలు టీవీకి వచ్చే అవకాశం ఉందని కూడా ప్రచారం జరుగుతుంది. ఒకవేళ 6 మంది ఎమ్మెల్యేలు వస్తే కనుక ఇటు ఎటువంటి ఇబ్బంది ఉండదు అనేది కూడా చెప్తున్నారు. మద్దతు తెలపడం అంటే పొత్తు అనేది లేకుండా కేవలం మద్దతుతోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనేది ప్రధానంగా విజయ్ భావిస్తున్నారు. దానిలో భాగంగానే గవర్నర్ 2 వారాల సమయం అడిగారు. కానీ గవర్నర్ 2 వారాల సమయం ఇస్తారని చూడాల్సి ఉంది. మొత్తంగా చూసుకుంటే ఇప్పుడు 108 స్థానాలతో ఘన విజయం సాధించినప్పటికీ కూడా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా తమిళనాడులో ఉన్నప్పటికీ కూడా సంఖ్యాబలం అనుకున్నంత సంఖ్యాబలం రాకపోవడం అంటే హంగ్ అనేది ఏర్పడిన నేపథ్యంలో ఏ పార్టీతో పొత్తుతో ముందుకు వెళ్తారు, ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటే తమిళ ప్రజలు ఏకీభవిస్తారా, దానికి సమ్మతిస్తారా లేదని చూడాల్సి ఉంది. ఒకవేళ డిఎంకేని వీడి కాంగ్రెస్ టీవీకేతో
పొత్తు పెట్టుకుని లేదా మద్దతు బయట నుంచి మద్దతు తెలిపినప్పటికీ కూడా, అంటే మద్దతు తెలిపి ప్రభుత్వంలో చేరకుండా దూరంగా ఉండి మద్దతు తెలిపినప్పటికీ కూడా, ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ కూడా భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. అంటే రాజకీయంగా ఎవరు ఎటువంటి పావులు కదుపుతారు, భవిష్యత్తులో ప్రభుత్వాన్ని పడగట్టేందుకు అనేక వ్యూహాలు కూడా సిద్ధం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండకుండా ప్రభుత్వానికి చూసుకోవాలని కూడా టీవీకే పార్టీ అధినేత కానీ, ఆయన తండ్రి చంద్రశేఖరన్ కానీ, మరోవైపు అధవ్ అర్జున పార్టీ టీవీకే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కూడా వీటన్నిటిపై కూడా ప్రధానంగా నిర్ణయాలు తీసుకుని దానిలో భాగంగా ఇప్పుడు కాంగ్రెస్తోనా, పీఎంకేతోనా, ఇతర పార్టీలతో మద్దతు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. అసలు ఏం జరగబోతుందో, ఒకవేళ కాంగ్రెస్ టీవీకి మద్దతు ఇస్తే కనుక డిఎంకే వారితో గతంలో లాగానే మిత్రత్వంతో ముందుకు వెళ్తుందా, లేకపోతే అక్కడ కలహాలు ఏమైనా అంతర్గత కలహాలు ముందుకు వస్తాయనేది కూడా చూడాల్సింది. మొత్తంగా చూసుకుంటే అనతి కాలంలోనే తమిళనాడులో పార్టీ పెట్టి అధికారంలోకి రావడం పట్ల టీవీకే శ్రేణులు అయితే ఫుల్ జోష్లో ఉన్నారు. ఇక త్వరలోనే ఈ ఏదైతే ప్రమాణ స్వీకార కార్యక్రమం ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు, గవర్నర్ని ఎప్పుడు కలుస్తారు అనేది కూడా ఇంకా తెలియాల్సింది. గవర్నర్కి అయితే లేఖ రాశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానించాల్సిన లేఖ కోరిన నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుకు ఎప్పుడు వరకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనేది కూడా గవర్నర్ తెలియజేశారు. గవర్నర్ తెలియజేసిన తర్వాత ఈలోపే ఈ బల నిరూపణకు సంబంధించి కానీ, సంఖ్య బలానికి సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక ఇప్పటికే గెలిచిన ఎమ్మెల్యేలు కానీ, సీనియర్ నేతలు ఎవరైతే ఉన్నారో వారందరితో విజయ్ సమావేశమైనట్లుగా తెలుస్తోంది. చూస్తున్నాం కదా, ప్రస్తుతం ఇప్పుడు విజయ్ రచించే వ్యూహాలే కీలకం కాబోతున్నాయని చెప్పుకోవాలి. సో ఎందుకంటే ప్రభుత్వ ఏర్పాటుకు ఇంకా 11 మంది ఎమ్మెల్యేలు కావాలి. మరి ఏ పార్టీ నుంచి ఆహ్వానించబోతున్నారు, ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటారా, లేదంటే కేవలం మద్దతు కోరుతారా, ఈ రోజు ఏం జరగబోతుంది, ఎలాంటి డిసిషన్స్ తీసుకోబోతున్నారు అనేది కూడా ఉత్కంఠంగా మారిందని చెప్పుకోవాలి. సో ఈ 11 సీట్లు ఎంతో కీలకమని చెప్పాలి ప్రభుత్వ ఏర్పాటుకు. మరి దీనిపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, అటు కాంగ్రెస్ నుంచి ఆహ్వానించిన వారినే తన పార్టీలో చేరుకుంటారా, ఒకవేళ కాంగ్రెస్ డిఎంకేనే కాదని వస్తే కనుక ఎలాంటి పరిణామాలు ఉండబోతున్నాయి, లేదంటే చిన్న పార్టీలను తన పార్టీలోకి రావాలని ఆహ్వానిస్తారనేది కూడా వేచి చూడాలి. సో ఏదేమైనా కూడా 11 మంది ఇంకా తక్కువ కావడంతో సో ఈ 11 సీట్లను ఎలా భర్తీ చేయబోతున్నారు, ఎవరిని ఆహ్వానించబోతున్నారు అనేది కూడా ఈ రోజు మాక్సిమం దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. కాసేపట్లో కూడా కీలక నేతలు అటు ఎమ్మెల్యేలతో కూడా సమావేశం నిర్వహించబోతున్నారు. అండ్ అలాగే గవర్నర్ కి కూడా 2 వారాల గడువునైతే కోరారు ప్రభుత్వ ఏర్పాటుకు. సో ఈ లోపల ఆ 11 స్థానాలను కూడా భర్తీ చేసి 11 మంది ఎమ్మెల్యేలు ఎవరు రాబోతున్నారు సో అనేది కూడా ఉత్కంఠంగా మారిందని చెప్పుకోవాలి. మరి దీనిపై ఒక క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది.